నమస్తే, ఆదాబ్, వనక్కం. వెల్కమ్ టు మీకు తెలుసా. ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. మరి ఏ కంట్రీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఇండియాకి రష్యా, ఇజ్రాయెల్, యుఏఈ, యుఎస్. పాకిస్తాన్కి చైనా, సౌదీ అరేబియా, టర్కీ, ఇరాన్. గ్లోబల్ మిలిటరీ ర్యాంకింగ్ లో ఇండియా 4th ప్లేస్ లో ఉంది. మరి పాకిస్తాన్ 12th ప్లేస్ లో ఉంది. నవ్వకండి, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. మన ఇండియా దగ్గర 14,50,000 యాక్టివ్ సోల్జర్స్, 9,60,000 రిజర్వ్ పర్సనల్స్, 25 lakh పారామిలిటరీ సోల్జర్స్ ఉన్నారు. ఇదే పాకిస్తాన్ దగ్గర 6,54,000 యాక్టివ్ సోల్జర్స్ అండ్ 5 lakh పారామిలిటరీ సోల్జర్సే ఉన్నారు. పాకిస్తాన్ లో ఆటగాళ్ళు తక్కువైపోయారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్, 513 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 1,399 ఎయిర్ క్రాఫ్ట్స్, 328 ఫైటర్ జెట్సే ఉన్నాయి. మన ఇండియా దగ్గర 4,200 ఆర్మీ ట్యాంక్స్, 9,700 ఆర్టిలరీ యూనిట్స్ ఉన్నాయి. మరి పాకిస్తాన్ దగ్గర 2,600 ఆర్మీ ట్యాంక్స్, 4,700 మిలిటరీ యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. ఇండియా నేవల్ స్ట్రెంత్ చూసుకుంటే మన ఇండియా దగ్గర 295 నేవల్ ఎసెట్స్, 17 సబ్మరీన్స్, 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా ఉన్నాయి. అదే పాకిస్తాన్ దగ్గర 121 నేవల్ ఎసెట్స్ ఉన్నాయి అండ్ 8 సబ్మరీన్స్ అండ్ 0 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ఇండియాలో 180 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. మన ఇండియాలో ఐఫోన్ కాస్ట్ 1,60,000 మాత్రమే. అదే పాకిస్తాన్లో 5,25,000. నేను ఈ విషయం విన్న తర్వాత పిచ్చోడిని అయిపోయాను. అంత రేట్ ఏంటండి? పాక్, మై డియర్ కరే పాక్, వాట్ ఈస్ దిస్? పాకిస్తాన్ త్వరలో 4 కంట్రీస్ గా విడిపోవచ్చు. బలోచిస్తాన్, సింధుదేశ్, పష్తూనిస్తాన్, పాకిస్తాన్, పంజాబ్. పాకిస్తాన్ బిగ్గెస్ట్ సిటీ కరాచీ. ఇక్కడ పాపులేషన్ 2 కోట్ల మంది. ఇండియాలో బిగ్గెస్ట్ సిటీ ముంబై. ఇక్కడ పాపులేషన్ 2,10,00,000. ఇండియా ఇంకా పాకిస్తాన్ విడిపోకుండా ఉంటే ఏమయ్యేదో తెలుసా? మన ఇండియా పాపులేషన్ 143 కోట్లు, 143. పాకిస్తాన్ పాపులేషన్ 24 కోట్లు, బంగ్లాదేశ్ 17 కోట్లు. మొత్తంగా 184 కోట్లు అఖండ భారతంలో ఉండేది. మన అఖండ భారత్ నుంచి పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ విడిపోకపోయి ఉంటే మన దగ్గర 24 lakh యాక్టివ్ సోల్జర్స్ ఉండేవాళ్ళు. మన కంట్రీ వరల్డ్ లోనే లార్జెస్ట్ ఆర్మీ అయి ఉండేది. కాన్సార్ ఎరుపెక్కాలి. ఒకవేళ ఇండియాని జీడిపి ప్రకారంగా చూస్తే 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్, పిఓకే, సీజ్ ఫైర్ వీటన్నిటి వల్ల మన బోల్డ్ అంత సంపదని మొత్తాన్ని తీసుకొని వెళ్ళి ఆర్మీ మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మన దేశమే కాదు, పాకిస్తాన్ది కూడా ఇదే పరిస్థితి. పాకిస్తాన్లో ఎక్కువ రిసోర్సెస్ ఉండేది బలోచిస్తాన్లో. ఎక్కువ రెవెన్యూ కూడా ఇక్కడి నుంచే వస్తుంది. కానీ ఈ ఏరియాలో డెవలప్మెంటే ఉండదు. ఇదేమని అడిగితే లోకల్స్ ని చంపేస్తారు. మన దేశంలో హైయెస్ట్ నోట్ మొన్నటిదాకా 2,000, ఇప్పుడు 500. అదే పాకిస్తాన్ లో 5,000. వాళ్ళ దగ్గర అన్ని ఎక్కువే, ఇన్ఫ్లేషన్ కూడా. పాకిస్తాన్ మీనింగ్ ఏంటో తెలుసా? పి అంటే పంజాబ్, ఏ అంటే ఆఫ్ఘనియా, కే అంటే కాశ్మీర్, ఎస్ అంటే సింధ్, టీ అంటే బలూచిస్తాన్. పాకిస్తాన్ వరల్డ్ లోనే ఎక్కువ పొటాటోస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే అందరూ పొటాటో గాళ్లే ఉంటారు. పాకిస్తాన్ ఆనియన్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ లోనే వరల్డ్స్ 2nd లార్జెస్ట్ కంట్రీ. భయ్యా తోడా ప్యాజ్ దాలో. ప్రపంచంలో మనకి దొరికే 70% పైగా ఫుట్బాల్స్ అన్ని కూడా పాకిస్తాన్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. పాకిస్తాన్ లో 2 నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. అబ్దుల్ సలాం 1979 లో ఫిజిక్స్ కి వచ్చింది. మలాలా యూసఫ్ నోబెల్ పీస్ ప్రైజ్ 2014 లో వచ్చింది. పాకిస్తాన్ నేషనల్ లాంగ్వేజ్ ఉర్దూ, కానీ అక్కడ 7% పీపుల్ మాత్రమే ఉర్దూ మాట్లాడతారు. 1940 23 మార్చ్న బ్రిటిష్ ఇండియాలోని ముస్లిం లీడర్స్ అందరూ కూడా మాకు సపరేట్గా ఇస్లామిక్ కంట్రీ కావాలి, పాకిస్తాన్ కావాలి అని డిక్లేర్ చేశారు. దీన్నే రెజల్యూషన్ డే అని కూడా అంటారు. దీన్ని పాకిస్తాన్ డే అని కూడా పిలుచుకుంటారు. వరల్డ్ లోనే ఫస్ట్ కంప్యూటర్ వైరస్ 1986 లో బ్రదర్స్ అయిన బసీద్ అండ్ అమ్జిద్ అల్వి వీళ్లే క్రియేట్ చేశారు. ఇలాంటి లంగా పనులు చేసేది పాకిస్తాన్, చైనానే. ఇండియాలో మోస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి విరాట్ కోహ్లీ, 272 million. అదే పాకిస్తాన్ లో మోస్ట్ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి హానియా ఆమిర్ విత్ 18 million ఫాలోవర్స్. చాలా బాగుంటుంది, వెతకండి, ఇండియా నుంచి కనిపించదు. ఇండియాలో మోస్ట్ సబ్స్క్రైబ్డ్ యూట్యూబ్ ఛానల్ టీ సిరీస్ విత్ 290 million సబ్స్క్రైబర్స్. ఆల్సో ఇంటర్నేషనల్ వైడ్గా 2nd ప్లేస్లో కూడా ఉంది.
కానీ పాకిస్తాన్లో మోస్ట్ సబ్స్క్రైబ్డ్ యూట్యూబ్ ఛానల్ ఏదో తెలుసా? హర్పల్ జియో విత్ 68 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఇండియా నేషనల్ ఫ్రూట్ మ్యాంగో, పాకిస్తాన్ నేషనల్ ఫ్రూట్ మ్యాంగోనే. పాకిస్తాన్ నేషనల్ డ్రింక్ షుగర్ కేన్. సింధు నది అంటే ఇండస్ రివర్ టిబెట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇండియా నుంచి ఫ్లో అవ్వకుంటూ పాకిస్తాన్కి వెళ్తుంది. ఇండస్ వాటర్ ట్రీటీని ఇప్పుడు ఇండియా రద్దు చేసింది. సో కొన్ని సంవత్సరాల్లో పాకిస్తాన్లో వాటరే ఉండదు, తాగడానికి, కడుక్కోవడానికి. అదే చెయ్యి. పాకిస్తాన్లో 170+ సాల్ట్ లేక్స్ ఉన్నాయి తెలుసా? ఇక్కడే వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ అండ్ ఓల్డ్ సాల్ట్ మైన్ కూడా ఉంది. ప్రపంచం మొత్తంలో ఉన్న ఎడారులు ఒకెత్తు అయితే పాకిస్తాన్లో ఉన్న ఎడారి ఒకెత్తు. ఈ డెజర్ట్ పేరు థార్ పార్కర్ డెజర్ట్. వీళ్ళ ఎడారిలో చెట్లు కూడా మొలుస్తాయి, అంటే ఇది ఫర్టైల్ డెజర్ట్ అన్నమాట. అండ్ ఇది 18th లార్జెస్ట్ డెజర్ట్ కూడా. బలూచిస్తాన్లోని లోకల్ లీడర్స్ ఎవరైనా ఎదురు తిరిగితే పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికే తీసుకొచ్చి చంపేస్తారు. న్యూక్లియర్ పవర్ని అటైన్ చేసిన ఫస్ట్ ఇస్లామిక్ కంట్రీ పాకిస్తానే. లాస్ట్ ఫ్యాక్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, పాకిస్తాన్లో అబ్బాయిలు సెక్సువల్లీ ఇంటరాక్ట్ అవుతారు, అంటే మ్యాన్ టు మ్యాన్, బాయ్చారా అనమాట. ఈ పర్సెంటేజ్ తక్కువే, కానీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అండ్ ఆల్సో ఇక్కడ HIV అండ్ AIDS మీద కూడా కరెక్ట్ అవేర్నెస్ లేదు. అండ్ ఇక్కడ పిల్లలు కూడా సెక్షువల్ అబ్యూస్ కి గురవుతారు. వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మీకు ఎందుకయ్యా యుద్ధాలు? ఈ రోజు పాకిస్తాన్ గురించి 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవి. ఇప్పటి నుంచి ఈ ఛానల్లో క్రేజీ ఫ్యాక్ట్స్, కాన్స్పిరెన్సీ థియరీస్, అమేజింగ్ స్టోరీస్, టాప్ 10s, 30 ఫ్యాక్ట్స్ ఒకటి కాదండి, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ, ఎంటర్టైన్ చేస్తూ బోల్డ్ అనే విషయాలను తీసుకొస్తాం. ఇంకెందుకు లేటు? సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. డన్. మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి గంట కొట్టండి. మేము పెట్టే వీడియోస్ని ముందుగా చూడండి.